x is root 6 plus 2, y is root 6 minus 2, x by y plus y by x, x by y plus y by x హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇది అడుగుతున్నాడు. అంటే ఇదేమో పర్ఫెక్ట్ స్క్వేర్, ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్, క్వశ్చన్ ఏమో పర్ఫెక్ట్ స్క్వేర్ -3 ఉంది. అంటే ఆన్సర్కి 3 యాడ్ చేస్తే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. ఆన్సర్కి 3 యాడ్ చేస్తే 42 + 3 45 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 35 + 3 38 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 97 + 3 100 పర్ఫెక్ట్ స్క్వేర్. 22 + 3 25 పర్ఫెక్ట్ స్క్వేర్. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్. 100ని ఎలా రాసుకోవచ్చు సార్? 10 స్క్వేర్గా రాసుకోవచ్చు. అంటే ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ 10 అవుతుందా లేదా చూద్దాం. 10 అవుతే అదే ఆన్సర్, కాకపోతే 4th ఆన్సర్. ఎందుకు 10 పెట్టుకున్నాను? 100ని నేను 10 స్క్వేర్గా రాసుకోవచ్చు కాబట్టి. సో ఇదేమైంది? √6 + 2 బై √6 - 2. ఇదేమైంది? √6 - 2 బై √6 + 2. సో క్రాస్ మల్టిప్లై చేస్తే √6 + 2 హోల్ స్క్వేర్ ప్లస్ √6 - 2 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a plus b into a minus b, 6 minus 4. a plus b square plus a minus b square అంటే 2 into a square అంటే 6, 2 square అంటే 4 డివైడెడ్ బై 6 minus 4 10, 6 plus 4 10 వచ్చింది. అంటే థర్డ్ ఆప్షన్ బి ఆప్షనే కరెక్ట్. బి ఆప్షనే కరెక్ట్. క్వశ్చన్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. ఇదేమో స్క్వేర్ -3 అంటే ఆన్సర్కి 3 యాడ్ చేస్తే నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి. సో ఇది స్క్వేర్ చేస్తే a plus b హోల్ స్క్వేర్ ప్లస్ a minus b హోల్ స్క్వేర్ అంటే 2 into a square plus b square, 6 minus 4 2, 6 plus 4 ఎంత? 10. ఆన్సర్ x by y plus y by x 10 రావాలి, నాకు వచ్చింది. కాబట్టి బి రైట్. అందరికీ లాజిక్ క్లియర్గా సార్? ఇది చూడండి సార్, x by x square minus 2x plus 1 is equivalent to 1/3. 1/3. ఈ xని కిందికి తీసుకొని వస్తే x square by x x minus 2 plus 1/x is 1/3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 is equivalent to x plus 1/x minus 2. ఇంతవరకు క్లియరా సార్ అందరికీ? 3 is equivalent to x plus 1/x minus 2. అంటే ఇది x plus 1/x ఎంత అయింది? 3 plus 2 ఎంత అయింది? 5. సో ఇది 5 గనక అవుతే ఇది a³ plus b³ a plus 1/a plus b x plus 1/x హోల్ క్యూబ్ minus 3 into x plus 1/x. అంతే కదా సార్? a plus b హోల్ క్యూబ్ minus 3ab into a plus b. సో x plus 1/x 5, 5 cube ఏమో 125, 5 3s are 15, 125 minus 15 ఎంత? 110. 125 minus 15 ఎంత? 110. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఏం చేశానంటే x³ plus 1/x³ సార్, x³ plus 1/x³ a³ plus b³ రావాలంటే a plus b హోల్ క్యూబ్ minus 3ab into a plus b, minus 3ab into a plus b. అందరికీ లాజిక్ క్లియర్ కదా? రైట్. నా ఇక్కడ చూడండి సార్, ఆల్రెడీ ఇటువంటి క్వశ్చన్స్ని చాలా క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసాం. క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ వేరియబుల్స్, ఆన్సర్ కూడా వేరియబుల్స్. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉన్న చోట మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఉన్న చోట మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి. ఏం చేయాలంటే సపోజ్గా y 0 పెట్టుకోండి, ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. అంటే 4x² by 2x, 4x² by 2x అంటే 2x, 2x minus 2x 0 వచ్చింది. అదే x 0 పెట్టుకోండి,
ఎక్స్ 0 పెట్టుకుంటే -7y + 7y, ఇది కూడా 0 వచ్చింది. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 0. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 0. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. క్వశ్చన్లో చరరాశులు, ఆన్సర్లో చరరాశులు ఉంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసుకోండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేసుకోండి. అన్ని 45 క్వశ్చన్స్ మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. 2 సెషన్స్లో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆల్జీబ్రా ఎస్ఎస్సి సిజిఎల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ మనము నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ తోటి కలుద్దాం. విత్ లవ్, అనిల్ నాయర్.